హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ అలీను. నాకు ఈరోజు ఇండియా T20 స్క్వాడ్ అనౌన్స్ అయింది ఇంగ్లాండ్కి అండ్ ఐర్లాండ్కి. సో ఇండియా T20 స్క్వాడ్లో ఉన్న వివరాల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ టైం డైరెక్ట్గా శ్రేయస్ అయ్యర్ ఇండియన్ కెప్టెన్ అయ్యాడు T20 స్క్వాడ్కి. చాలా హ్యాపీగా ఉంది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇవ్వడం. చాలా రోజుల నుంచి చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు శ్రేయస్ అయ్యర్ గురించి, కెప్టెన్సీ గురించి. దీనిలో ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తిలక్ వర్మ వచ్చేసి వైస్ కెప్టెన్. అర్థమవుతుంది BCCI ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుందని, అందువల్లనే తిలక్ వర్మని వైస్ కెప్టెన్సీ చేశారు. సో చాలా మంచిగా ఉంది, మన ప్లేయర్ వైస్ కెప్టెన్ అవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకో విచిత్రమైన విషయం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా సెలెక్ట్ అయ్యాడు స్క్వాడ్లో. ఫస్ట్ టైం అనుకుంటా, చాలా చిన్న వయసులో సెలెక్ట్ అయిన వ్యక్తి. సచిన్ టెండూల్కర్ కూడా 16 ఇయర్స్ అప్పుడు సెలెక్ట్ అయ్యాడు, బట్ సూర్యవంశీ మాత్రం 15 ఇయర్స్కే సెలెక్ట్ అయ్యాడు. ఎందువల్ల అంటే ఆయన రికార్డ్స్ అలా ఉన్నాయి, సెలెక్ట్ చేయలేక తప్పదు. సో చాలా హ్యాపీ. ఇందులో ఇండియన్ స్క్వాడ్లో బాధాకరమైన విషయం ఏంటంటే ఫ్యాన్స్కి కొంతమందికి ఇండియా వరల్డ్ కప్ తెచ్చిన T20 వరల్డ్ కప్ తెచ్చిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం స్క్వాడ్ నుంచి వెళ్ళి క్విట్ అవ్వాల్సి వచ్చింది. తనని సెలెక్ట్ చేయలేదు. మేబీ తన ఫామ్ కోల్పోవడం వల్ల కావచ్చు. కొంతమంది ఫ్యాన్స్కి మాత్రం బాధ అనిపిస్తుంది. ఇక తప్పదు, ఏం చేయలేము. టోటల్ ఇండియా స్క్వాడ్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, వైస్ కెప్టెన్ వచ్చేసి తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, ఇషాంత్ కిషన్, సంజు సామ్సన్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ. వీళ్ళందరూ స్క్వాడ్ చూసుకుంటే చాలా బాగుంది. కానీ ఇందులో కూడా కొంచెం నాకు మిస్ అయింది అనిపించింది వచ్చేసి భువనేశ్వర్ కుమార్ చాలా బాగా ఫామ్లో ఉన్నాడు. ఆర్సీబీ టీం గెలవడానికి కూడా వన్ ఆఫ్ ది కారణం భువనేశ్వర్ కుమార్. సో మేబీ ఆయన సెలెక్ట్ చేస్తారని అనుకున్నాను, కానీ అవ్వలేదు. మేబీ సెలెక్ట్ చేసి ఉంటే బాగుంటుండే. మేబీ ఏజ్ క్రైటీరియా తీసుకుని ఉండొచ్చు. కాకపోతే ఏజ్ అనేది మ్యాటర్ కాదు కదా, తను పర్ఫామ్ చేసే విధానం చాలా అంటే చాలా బాగుంది. అదొక్కటి భువనేశ్వర్ కుమార్ ఉంటే బాగుండు అనిపించింది. అదేవిధంగా రజత్ పటిదార్ కూడా అసలు ఎక్సలెంట్. అసలు ఆర్సీబీ 2 times కప్పు గెలవడానికి రీజన్, వన్ ఆఫ్ ది పిల్లర్ క్యాప్టెన్సీ రజత్ పటిదార్. సో రజత్ పటిదార్ కూడా సెలెక్ట్ అవుతాడేమో అనిపించింది, కానీ సెలెక్ట్ అవ్వలేదు. మేబీ చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో. కానీ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగున్నది. ఎప్పటికైనా సెలెక్ట్ చేయకుండా తప్పదు. చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో. ఓకే, ఇలా మరిన్ని ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.